నా పేరు రాఘవేందరు. నేను జడ్చల బీఆర్ డిగ్రీ కాలేజ్ చదువుతాను. అయితే ఈరోజు పని యంత్రము పొద్దుగాల ఎంజీబీ ఇక్కడ నుంచి జడ్చల నుంచి ఎంజీబీస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు నాకు టికెట్ ఇచ్చినప్పుడు 130 రూపాయలు టికెట్ అని చెప్పి నేను ఏదైతే స్టాప్ కట్టుకుని 130 రూపాయలు కట్టేచ్చు. నా వర్క్ చూసుకొని నేను మళ్ళీ రిటర్న్ వస్తున్న టైంలో ఎంజీబీఎస్ నుంచి జడ్చలకు 180 రూపాయలు టికెట్ అని చెప్పారు. ఆ 180 రూపాయల టికెట్ కూడా నాకు మధ్యలో వచ్చిన తర్వాత చెప్పారు. ఆ స్టిక్కర్ కూడా మేము సగం మంది జనం ఎక్కిన తర్వాత లోపల స్టిక్కర్ అతికిచ్చారు. బయట ఎటువంటి నోటీస్ బోర్డు లేదు, ఆడ అనౌన్స్మెంటు లేదు. ఇక్కడ పెరిగిందన్న సంగతి ఎవరికీ తెలియదు. ప్యాసింజర్ల మీద అడిగితే మీరు మధ్యలో ఆపండి, మీరు డిపోలతో మాట్లాడుకోండి, నేను బస్ ఎడికి దిగుతా, లేదంటే మీకు టికెట్ తీసుకోండి, మీరు ఏడ దిగుతారో ఆ డిపోలతో మాట్లాడుకుంటా అని చెప్పి వల్గర్గా మాట్లాడుతున్నారు. అడుగుతున్నారు కండక్టర్ గడికి ఎట్లా అంటే మీదంగా అడుస్తున్నారు. మాకు ఎవరికి సంబంధం లేదు. డ్రైవరు ఏ విషయంగా ఉన్నాడు అన్న, నేను మాట్లాడుతున్నావు, ఆర్ఆర్ వేసుకున్నాడు, నోట్ల పాన్ బార్ వేసుకున్నాడు, పైన యూనిఫామ్ లేదు అన్న, నువ్వేందన్నా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నాకేం సంబంధం, నా ఇష్టం అని చెప్పి నేను మాట్లాడుతున్నా. మహిళతో ఇచ్చామని మాట్లాడుతున్నాను. వీడికి వచ్చిన తర్వాత మేడం నాకు 180 రూపాయలు అన్నారు కదా, ఏ విధంగా పెరిగింది? అదే స్టాపుల్లో నేను పొద్దుగాలైతే ఏ స్టాప్లో ఆపుకుంటా పోయిర్రో వచ్చేటప్పుడు కూడా అదే స్టాపుల్లో ఆపుకుంటా వచ్చాం. తీసుకెళ్ళినా వచ్చేటప్పుడు అదే ఎక్స్ప్రెస్ మధ్యలో స్టిక్కర్ స్పెషల్ బస్ అని చెప్పి సంక్రాంతి స్పెషల్ అని చెప్పి స్టిక్కర్ వేసింది. కానీ అదే స్టాపుల్లో అదే టైంలో ఇంకా ఎక్కువ టైం తీసుకొని వీటి దగ్గర వచ్చింది. మరి ఏ విధంగా ఇది స్పెషల్ బస్ అయింది, ఏ విధంగా మొత్తం నుంచి ఎక్స్ట్రా పైసలు వసూలు చేస్తున్నారు మన విషయం చెప్పాలి. సో ఈ ప్రభుత్వము ఇలా ఉచిత పథకాలు పెడతా ఉంది, ఉచిత పథకాలు ఇచ్చుకుంటా మగవాళ్ళతో వసూలు చేస్తుంది. మళ్ళీ ఈ సంక్రాంతి సమయంలో మళ్ళీ ఇంకింత పెంచుతున్నారు. అడిగే వాళ్ళు లేరు, కడుతూ ఉన్నాము. ఇప్పుడు పండుగ సీజను, విద్యార్థులు ఎంతోమంది హైదరాబాద్ నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చేటోళ్ళు ఉన్నారు, ఊళ్ళలోకి పోయేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా కడతారు? అన్న నాతో ఫోన్పే పైసలు లేవంటే నువ్వు ఎవరితో అడుకో, లేదంటే దిగిపోవాలంటే 130 రూపాయలు నాతో ఉన్నాయి మేడం, నేను ఉదయం అవి ఉన్నాయి అంటే ఎక్స్ట్రా 50 రూపాయలు నేను ఫోన్పే చేస్తా అంటే లేదు నువ్వు దిగిపోయి ఇంటికి వెళ్ళని మాట్లాడుతున్నాను.